ఆగు బావా, నేను చెప్పేది విను బావా. నువ్వు సరోజతో ఎంతో కాలం కలిసి ఉండలేవు బావా. నా మాట విను బావా, తను వదిలే బావా. నువ్వు నాకు చెప్పేదాన్ని పక్కలే. అమ్మయ్యా, ఇప్పుడు అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది కదా. ఇంక ఈ జన్మలో భాస్కర్ గాడు నీలంబరి ముఖం చూడ్డు. ఇంక నీలంబరికి నేనే మొగుణ్ణి. అవును మన్మథ, నా భాస్కర్ నన్ను ఎలాగో వదిలేశాడు కాబట్టి ఇక నీతోనే అడ్జస్ట్ అయిపోతాను. అయ్యే ఎమ్మెల్యే గారు, మీ కళ్ళతో మీరే చూశారుగా ఆ భాస్కర్ మన చేయి దాటిపోయాడు. అందుకే నా కూతురికి మరో పెళ్లి చేద్దామనుకుంటున్నాను. కాంతమ్మా, ఇది మీ వ్యక్తిగతం కాంతమ్మా, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. ఎవరివిడి? మా అమ్మ. నువ్వు మా వదిన్ని చేసుకుంటాను అనగానే మా అమ్మకి కోపం వచ్చింది. నాకు ఒక్క మొక్క కూడా అర్థం అవుతలేదు. ఏమంటుంది ఇవిడి? నా చిటికన ఏలంత లేవు, నీకు నీలంబరి కావాలా అని అంటోంది మా అమ్మ. మర్యాదగా నా కోడలు వదిలిపెట్టి వెళ్ళిపో, లేదంటే నీ తల తీసా. ఇప్పుడు నాకు అర్థం అయిపోయింది. ఆగు. ఎప్పటికైనా కొడుకు కోడలో కలవాలి. వాళ్ళ మయానికి ఎవరు వచ్చినా సరే వాళ్ళ పేనం చేస్తానంటుంది, అంతే కదా? అసలు నీలంబరి చెయ్యి వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఏం చేస్తా? అసలు నాకు తెలియక అడుగుతున్నాను. ఏం చేస్తా? కొడతావా? ఏది కొట్టు? చంపుతావా? ఏది చంపు? ఇక్కడ మన్మథరా, మనల్ని టచ్ చేయాలంటే ఒక గుండు కాదు 100 గుండులు కావాలి ఇక్కడ. ఇప్పుడు కూడా మా వదిని పెళ్లి చేసుకుంటావా? ఎక్కడున్నాను నేను? ఎక్కడున్నాను? రండి, వీడు బతుకున్నాడో చచ్చాడో చూడండి. ఆయన సావుడు బతికే ఉంటాడులేండి అని అంటుంది మా అమ్మ. నేనెక్కడున్నాను? ఈయన ఉన్నావు తాత, ఇంకా బాలేదు. అమ్మా, ఎప్పుడో పురాణ కాలంలో బ్రహ్మరాక్షసులు ఉంటారని విన్నాను. ఇప్పుడు కల్లారా చూస్తున్నానమ్మా. ఓ జ్యోతిష్యుడు నాకు దెయ్యం చేతిలో చావుందని చెబితే ఏంటా అనుకున్నాను. ఇప్పుడు అర్థమైందమ్మా, ఆల్రెడీ ఒక రాక్షసి పుట్టిందని. ఉంటాను తల్లి, బతుకుంటే బజ్జీలు అమ్ముకొని బతుకుతా. అలాగేనమ్మా.
వెళ్ళిపోయాడు ఎదవ. అమ్మా కోకిలమ్మ, ఇందాక ఈ కాంతమ్మ ఆ మన్మథరావుని వెళ్ళగొట్టలేకపోయింది. ఇప్పుడున్న వాళ్ళందరూ అతన్ని భయపెట్టలేకపోయారు. కాని నువ్వు కన్న కొడుకుని కోడల్ని కలపడానికి ఒక తల్లిగా ఎంత చొరవ, ఎంత తెగింపు చూపించాలో అంతా చూపించావు. నువ్వు ఆడజాతికే ఆణిముత్యం, ఆడ పులివి. నిజానికి తల్లులందరూ నీలాగే ఉండాలి. నీకు మాటలు రావు కాబట్టి ఆగాను, లేదంటే మా పార్టీలో సీటిప్పించేవాణ్ణి. కోకిలమ్మకి 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 ఇదేట ఎట్టా జరుగుతుంది? అదే నాకు అర్థం కావట్లేదురా. నాకు రావాల్సిన పేరు కోకిలమ్మకొస్తుంది. ఇదేం ట్విస్టు? అవునక్క, కొంపదీసి ఇది గాని మేయర్ అయిపోదు కదా. నువ్వు నోర్ము. శుభం పలకరా సుబ్బయ్య అంటే శుభం తప్ప అన్ని పలుకుతావు. సైలెంట్ గా ఉండు, దరిద్ర పెదవా. కోకిలమ్మకి అమ్మ కోకిలమ్మ, నీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే పార్టీలో టికెట్ ఇప్పిస్తాను. ఎనీహౌ, లాస్ట్ లో చిన్న రచ్చ తప్ప పార్టీ అంతా అద్భుతంగా జరిగిందమ్మా. మరి నేను వస్తాను. అలాగే ఎమ్మెల్యే గారు. వస్తాను బాబు, వస్తాను. కోకిలమ్మ వస్తాను. హీరోనీలు మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్. పేరు పేరున ధన్యవాదాలు. ఉంటామా? ఆ, టాటా. బావా సుసమా, ఎమ్మెల్యే గారు మా అమ్మని ఎంత గొప్పగా పొగిడేశారో. ఆడజాతిలోనే ఆణిముత్యం అన్నారు, ఆడ పులి అన్నారు. ఎమ్మెల్యే గారు మా అమ్మని పొగుడుతుంటే నాకెంతో సంతోషం వేసింది తెలుసా. బాధపడకు చిట్టమ్మా, ఎమ్మెల్యే గారు తెలుసో తెలియకో అలా అనేసి ఉంటారు. అలా రెండోసారి అనకుండా నేను చూసుకుంటాను, ఓకేనా? ఏటన్నావా? ఎమ్మెల్యే గారు తెలుసో తెలియకో అనేసారా? అవును చిట్టమ్మా, మనుషులన్నాక తప్పులు చేయడం సహజమే కదా. ఏదో పొరపాటున అలా అనేశారు, ఈసారికి క్షమించాను. మా అమ్మని పొగటం పొరపాటు. నిన్ను ఒకటో ఆయనకేనా ఏంటి? నాకు కూడా వచ్చు. దీన్ని పొగడమంటావా? ఏమని పొగుడుతావు? ఇంత అందమైన పెళ్ళాన్ని పొగడాలంటే టాలెంట్ ఉండాలమ్మా, టాలెంట్. సరే, ఇంకోసారి పొగిడేసి ఈ టాలెంట్ ఏంటో చూపించుకో. పానీపూరి లాంటి కవి, బర్గర్ లాంటి బుగ్గలు, పిజ్జా లాంటి పెదవులు. నువ్వు నా అందాన్ని చూసి పొగుడుతున్నట్లేదు. ఆకలేసినోడు ఆన్లైన్ లో ఆర్డర్ ఇచ్చినట్టుంది. నువ్వేం పొగుడుతులే. ఏ చిటి 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 చిటి. పెళ్ళాన్ని మొగుడు పొగడకూడదంట. ఏ ఎందుకు పొగడకూడదు? దిష్టి దిష్టి తగులుతుంది. దిష్ట చాలా బడాయి. సినిమా హీరోయిన్లని వాళ్ళని ఇళ్ళని పొగడమంటే పొగుడతారు గాని పెళ్ళాలని మీరెందుకు పొగుడతారులే? మీ కంటికి పెళ్ళాల కన్నా
పరాయి ఆడాలే అందంగా కనిపిస్తారు కదా. నేను చెప్పానా అసలు మా చిట్టమ్మ కంటే అందమైన వాళ్ళు ఉన్నారా? చాలే, నేనేదో ఏడుతున్నానని పొగుడుతున్నావు అంతే కదా. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? ఎంత ఇష్టం? సిగ్గులేకపోతే సరే, వేళ పడలేదు ఏంటి? మొగుడికి మూడు రావడమే ముఖ్యం గాని వేళ పాలతో మనకేం పని? నీకేం పడలేకపోవచ్చు, కానీ నాకు మాత్రం ఏలా పాలతోనే పని. ఓకే మేడం, అర్థం చేసుకున్నాను. మొత్తానికి స్వీటీలాగా చెలరేగిపోయి మా అమ్మని భయపెట్టేశాం. ఊరి జనాలందరి ముందు చిట్టెమ్మ పరువు తీద్దామని మా అమ్మ ప్లాన్ చేస్తే అదే ఊరి జనాల ముందు చిట్టెమ్మ చెడ్డది కాదు, చిట్టెమ్మ ఎలాంటి తప్పు చేయదని నిరూపించు. ఫైనల్ గా నిన్ను పిచ్చిదాన్ని చేయాలనుకున్న మా అమ్మనే పిచ్చిదాన్ని చేసేసావు. నువ్వు సూపర్ చిట్టి. మరి చిట్టెమ్మ మజాగా మా అన్నీని వదిని కలపడానికి ఇదే కాదు, నేనే చేయడానికైనా వెనకన్నావు. చెప్పాను కదా మా అన్నయ్యని ఇంటికి తీసుకొస్తానని. మా అన్నయ్య దగ్గరుండగానే మా వదినకి సీమంతం జరుపుతానని. పుట్టిన బిడ్డకి మా అన్నయ్య దగ్గరుండి పేరు పెట్టేలా చేస్తాను. అలా చేయకపోతే నా పేరు మిఠాయి కొట్టు చిట్టెమ్మే కాదు. ఓకే మేడం, ఎప్పుడు అన్నయ్యే కాదు, కాస్త ఈ మొగుడు గురించి కూడా ఆలోచించు. ఏట ఆలోచించాలి? బాగా ఆకలేస్తుంది, వేడివేడిగా వంట రెడీ చేయి. అచ్చో, 10 నిమిషాలు పూర్తి చేస్తాను బావా. ఇప్పుడు అవుతానా? వాళ్ళిద్దరూ అక్క అక్క ఎందుకు నవ్వుతున్నావు అక్క? అసలు ఏటైనదక్క? అక్క అలా నవ్వకక్క, నాకు భయం వేస్తుందక్క. అక్క ఎందుకు నవ్వుతున్నావు చెప్పి నవ్వక్క, ఏటైనదక్క? ఆ సరోజ వచ్చి రికార్డింగ్ డాన్స్ చేయడం ఏంటో, ఆ భాస్కర్ గాడు దాన్ని కొట్టడం ఏంటో, అంతలో ఆ కోకిలమ్మ వచ్చి ఆ మన్మథరావు గాడిని తుక్కు తుక్కు కింద కొట్టడం ఏంటో, అంతా అంతా నా భ్రమ. అక్క అక్క అసలు ఏటైనదక్క? ఇంకా అర్థం కాలేదే మావయ్య. చిట్టమ్మకు పిచ్చి పట్టినట్టు జనాలందరినీ నమ్మించాలనుకుంది, అది ఫెయిల్ అయింది కదా. అందుకే పాపం మా అమ్మకి పిచ్చి పట్టినట్టుంది. అవును, నాకు పిచ్చి పట్టింది.
నాకు పిచ్చి పట్టింది అక్క అక్క నాకు పిచ్చి పట్టింది నాకు పిచ్చి పట్టింది అక్క నువ్వు అలా మాట్లాడకక్క నాకు భయం వేస్తుంది అక్క. అబ్బా ఎందుకు మావయ్య భయపడతావు? ఇంటికొచ్చిన కోడలి మీద పగబట్టి మా తమ్ముడికి వాడి భార్యని దూరం చేయాలని చూసింది. నన్ను నా మొగుణ్ణి దూరం చేయాలని చూసింది. ఆ పాపాలన్నీ ఊరికే పోతాయా? ఇదిగో ఇలా పిచ్చి రూపంలో మా అమ్మని పట్టి పీడిస్తున్నాయి. నోరు మీద తింగరదానా, నేను ఏడవలేక నవ్వుతున్నానే. నా ఏడుపుని నవ్వుతో కవర్ చేసుకుంటున్నానే. ఆ విషయం నాకు తెలుసులే. ఒరే తమ్ముడు, అక్క ఎంత ఖర్చు పెట్టానురా, ఎన్ని ప్లాన్లు వేసానురా. ఇదంతా ఎవరి కోసం? నా కూతురు నా కొడుకు కోసమే కదా. వాళ్ళిద్దరిని మంత్రి గారింటికి కోడల్ని అల్లుణ్ణి చేద్దామనే కదా. నేనేమో వాళ్ళ కోసం పాకులాడుతుంటే వాళ్ళేమో నన్ను నేరస్తురాల్లా చూస్తున్నారు. భరించలేకపోతున్నాను రా. ఛీ! అమ్మా నేను తమ్ముడు అడిగామా ఆ మినిస్టర్ గారింటి అల్లుణ్ణి కోడల్ని చేయమని? దురాశతో అత్యాశతో నువ్వే మా జీవితాల్ని చేజెత్తులా నాశనం చేస్తున్నావు. ఏ కన్న తల్లి చేయని పని నువ్వు చేస్తున్నావు. నా ఉసురు, నా కడుపులో ఉన్న బిడ్డ ఉసురు తగిలి నువ్వు మిఠాయి కొట్టుకుపోతావే, మిఠాయి కొట్టుకుపోతావు. నోరు ముయ్యవే. ఈ చిట్టెమ్మ ఆ కోకిలమ్మే కాదు, ఆఖరికి ఆ దేవుడే దిగొచ్చినా సరే నీకు భాస్కర్ కి విడాకులు రావడం, చిట్టెమ్మని ఈ ఇంటి నుంచి దూరం చేయడం, మీ ఇద్దరిని మంత్రి గారింటి కోడలిగా అల్లుడిగా చెయ్యడం ఎవ్వరూ ఆపలేరు. అదే నీ నిర్ణయం అయితే నా నిర్ణయం కూడా విను. సరిగ్గా వారం రోజులు నీకు టైం ఇస్తున్నాను. ఈలోపు నా మొగుడిని తీసుకొచ్చి విడాకులు క్యాన్సిల్ చేయించావా సరే సరి, లేదంటే ఆ ముసలి మన్మథరావుతో లేచిపోతాను. ఓ లే లే లేచిపోతావా? అదే పెళ్లి చేసుకొని వెళ్ళిపోతాను. ఒసే 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 నీలు, ఆ ముసలోడు రేపో మాపో చచ్చేలా ఉన్నాడే. అసలు పెళ్లి చేసుకునేంతగా వాడిలో నీకేం నచ్చిందే? ముడతల మొహం. అదే ఆయన ముడతల మొహమే నాకు బాగా నచ్చిందమ్మా. ఛీ! దగ్గరకెళ్ళి చూస్తే జడుసుకుని జ్వరం వస్తుంది. వాడి మొహం నీకు నచ్చడమేంటే? 30 ఏళ్ల తర్వాత నీ మొహానికి కూడా ముడతలు వస్తాయమ్మా. ఓ 60 ఏళ్ల తర్వాత నా మొహానికి కూడా ముడతలు వస్తాయి. ఇదిగో ఈ గుండు మావయ్యకి ఆల్రెడీ వచ్చేసాయి. అసలు ముడతల్ని మనం రక్షిస్తే ఆ ముడతలు మనల్ని రక్షిస్తాయమ్మా. ఏడిచావు తింగర మొహం దానా. ఇదిగో నువ్వు గనక వాణ్ణి పెళ్లి చేసుకుంటే నేను ఊరేసుకొని చస్తాను. వద్దమ్మా. థ్యాంక్స్ నీలు. నువ్వు రేసుకుంటే లాగైపోతుందమ్మా. నేను వెళ్ళి తాడు తీసుకొస్తాను, వెంటనే వేసేసుకో. అంటే నేను చచ్చినా పర్వాలేదా? మరి నేను చచ్చినా పర్లేదా? అది కాదు నీలు. నేనేమో నిన్ను మంత్రి గారింటికి కోడల్ని చేద్దామనుకుంటే నువ్వు పోయి ఆ పెన్షన్ తీసుకునే మన్మథరావుని పెళ్లి చేసుకుంటానంటున్నావు. అమ్మా నన్నేమైనాను, నా కాబోయే మొగుడిని మాత్రం ఏవి అనుకో. నీకు చివరిసారిగా చెప్తున్నాను, మన్మథరావు ఈ ఇంటి అల్లుడు కాకూడదు అంటే ఈ ఇంటి అల్లుడు భాస్కర్ని ఈ ఇంటికి తీసుకురా. లేదంటే నేను మన్మథరావు ఇంటికి కోడలుగా వెళ్లాల్సి వస్తుంది. బాయ్. నీలు 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 నీలాంబరి నీలు పురే అవుతారు. ఏంట్రా మనకి టార్చరు? ఛ! నువ్వేం బాధపడకక్క. నీలాంబర్ మన మాట వినకపోవచ్చు, కానీ ఆ మన్మథరావు గాడు మన మాట వింటాడు కదా. నిజమేరా తమ్ముడు. వాణ్ణి బెదిరించో భయపెట్టో మళ్ళీ మన నీలాంబరి జోలికి వాణ్ణి రాకుండా చెయ్యాలి. బెదిరించటమో భయపెట్టడమో ఎందుకక్క?
ఆ ముసలోడిని లేపేస్తే పేడ ఎరగడైపోద్ది కదా. సూపర్ ఐడియా చెప్పావురా. సరిగ్గా గంట లోపల ఆ ముసలోడికి కాళ్ళో చేతిలో విరిగాయనో లేదా వాడి ప్రాణమే పోయిందనే శుభవార్త మనకి రావాలి. అలాగే అక్క. ఇప్పుడే ఆ పులిరాజు కోటిగాడిని పిలిపిస్తాను. ఆడి కాలు చెయ్యి ఇరగొట్టేసి అవసరమైతే ఆడిని పైకి పంపించేయమని చెప్తాను. గుడ్, వెళ్ళు, ఆ పని మీదుండు. అలాగే అక్క.